అధికారంలో ఉంటే ఒక మంత్రి లేదంటే ముఖ్యమంత్రి జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. ఏ పవర్ లేని ఒక కాంగ్రెస్ లీడర్ పేరుని పదే పదే ఆ వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్సీ తీయడంలో అర్థమైంది. ఎవరు? అతను ఇంట్లో కూర్చొని ఈ కులగణన చేసిండని చెప్పేసి అధికార పార్టీ ఎమ్మెల్సీ అని అంటున్నాడు. ఎవరు? ఎవరైనా? అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎవరిని అంటున్నారు? జానారెడ్డి అనే అతన్ని ఇంటికి దగ్గర జానారెడ్డి గారు. కూర్చొని ఇది చేశాడని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్సీ అంటున్నాడు. అలా జరుగుతుందా? ఇంటికాడ కూర్చొని లెక్కలు చేసుకోవచ్చా? అయితే ఇక్కడ నాకు ఒకటి కనపడుతుంది ఏంటంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అంతర్గత తగాదాలు సాధారణమైన విషయం. అధికారంలో ఉన్నవాడు ఎవరైతే ఇప్పుడు ప్రధానమైన అధికారం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు రేపు ఆయన దించడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఎవరికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చూసి వాళ్ళకి ఏదో మలినం అంటించే ప్రయత్నం, వాళ్ళ మీద ఏదో పూసే ప్రయత్నం చేయడం అనేది మొదటి నుంచి జరుగుతున్న విషయమే, మనకు తెలిసిన విషయం. ఇక్కడ నిజంగానే జానారెడ్డి గారి పేరు తీసుకోవడం అనేది నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. పాప ఆయన ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు, ప్రపంచానికే తెలియదు, అట్లా ఉండే. సరే ఇద్దరు కొడుకుల నుంచి ఒకటి ఏదో ఎంపీ ఎమ్మెల్యేలు చేసుకున్నాడు, నిమ్మలంగా రిటైర్ ఉన్నాడని అనుకుంటున్నాం. కానీ నిన్న ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని పేరు తీసుకోవడంలో ఒక అర్థం ఉంది తప్పకుండా. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో గత ఒక నెల రోజులుగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అది రాష్ట్రంలో అధికార మార్పిడి అనేది ఏదైతే ఉంటుందో, కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రిని మార్చి ఇంకొని పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు శాసనసభలో ఉన్న వాళ్ళు కానీ మండలిలో ఉన్న వాళ్ళు కానీ ఎవరికి కూడా ఇంకా శక్తి లేదు. అందరిని కూడా కలుపుకొని పోవాలి అని అంటే బయట ఉన్న ఒక వ్యక్తే ఉన్నాడు, ఆయన శాసన మండలికి తీసుకొని ఆయన్నే ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది అని చెప్పి మధ్యకాలంలో ఢిల్లీ వర్గాల్లో ఒక చిన్న గుసగుస మొదలైంది అని సమాచారం వచ్చింది. అందరం కూడా అనుకున్నాం బయట మాత్రం అంత పెద్ద నాయకుడు ఎవరు ఉన్నారు అని చెప్పి మేము అందరం కూడా అనుకున్నాం, ఏదో గాలి వార్తలేమని అనుకున్నాం. కానీ ఇప్పుడు దీన్ని చూస్తే అర్థమవుతుంది బహుశా ఆయన జానారెడ్డి గారే అయి ఉంటారు. అధిష్టానం బహుశా జానారెడ్డి గారి వైపు చూస్తున్నట్టుంది ఎప్పటో. ఆ సమాచారం ముఖ్యమంత్రికి వచ్చినట్టుంది. అందుకే ఆయన తన మనిషి అయిన ఎమ్మెల్సీతోని ఈ మాట మాట్లాడించిండు, ఈ ఆరోపణ చేయించేసి బీసీలందరి దృష్టి మొత్తం ఆయన వైపు పోయి ఆయన మీద దాడి జరగాలి, రేపు దబ్బుకున్న అధిష్టానం ఈయన ఎన్నిక చేసే పరిస్థితి వస్తే కూడా లేదు 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 మొత్తం మీరు బీసీలు ఎగనిస్ట్గా ఉన్నారు అని చెప్పి ఆయన దాని పేరును కొట్టేయించాలి, దాంట్లో నుంచి ఒక పథకం ప్రకారం ఆయన మీదకి డైవర్ట్ చేసే ఆలోచన జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. నాకున్న సమాచారం ఇది. రేవంతే మాట్లాడిచ్చుంటాడేమో ఆయనతో అనేది నా భావన. రేవంత్తో పాటు జిల్లా మంత్రులు ఇద్దరు కూడా ఈ ఎమ్మెల్సీ వెనకాల ఉన్నారు అని చెప్పేసి రేవంత్ మీద టార్గెట్గానే ఈ ఇద్దరు మంత్రులు చేస్తున్నారు అని చెప్పేసి ఆ కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. దీన్ని మీ దగ్గర ఉన్న మాజీ మంత్రిగా మీ దగ్గర ఉన్న సమాచారం ఎట్లా అంటే? జిల్లాకు సంబంధించిన మంత్రులతోని ఆ ఎమ్మెల్సీ సయోధ్యగా లేడు వాస్తవానికి. కాకపోతే రేవంత్ రెడ్డి అది కూడా పుట్టియొచ్చు, మీ జిల్లా మంత్రులు మాట్లాడిస్తున్న కూడా పుట్టియగలుగుతాడు. ఎందుకంటే మళ్ళీ ఆయన జానారెడ్డి గారితో కూడా కోపం రాకూడదు, మంచిది రాకూడదు కాబట్టి అది కూడా పుట్టిస్తాడు. నాకు తెలిసి అయితే జిల్లా మంత్రులకు ఆయనతో అంత సయోధ్య ఉన్నట్టుగా లేదు. కేవలం ఒక రేవంత్ రెడ్డిని తప్ప ఆయన ఎవరిని కూడా గౌరవిస్తలేడు, ఎవరిని కూడా లెక్క పెడతలేడు అనేది సమాచారం ఉంది బయటికి. ఆ పార్టీ వర్గాల నుంచి కూడా ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకులతో కూడా మంచిగా లేడు ఆయన, పార్టీలో బీసీ మంత్రులతో కూడా మంచిగా లేడు. ఒక రేవంత్ మాట వింటాడు, ఒక రేవంత్కే కలిసిపోతుంటాడు, రేవంత్ వారు ఎదురే మాట్లాడుకుంటుంటారు, ఎప్పుడు చర్చలు చేసుకుంటుంటారు అనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సమాచారం, మనకేం తెలియదు ఉంటుంది కానీ వాళ్ళే అంటున్నారు అన్నమాట. ఆయన ఏం మాట్లాడినా ఆయన చేసే చేష్టలు, ఆయన చేసే పనులు, ఆయన మాట్లాడే మాటలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు, రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడు అని కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్లో రెగ్యులర్ పీరియడ్ ఉంటుంది, ఓ టైం బాండ్. ఈ టైం తర్వాత ముఖ్యమంత్రులు మారుస్తారని అంటే నెక్స్ట్ ఒక సంవత్సరం అయిపోయింది, ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం తర్వాత రేవంత్ మారుస్తారు, జానారెడ్డి వస్తారు అనేది మీ దగ్గర ఉన్న సమాచారం. మీకున్న సంవత్సరం కాదు, ఈ మధ్యకాలంలోనే వినిపించింది. ఈ రేపు శాసన మండలికి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ వచ్చే నెలలో బహుశా దాంట్లో తీసుకొని బయట నుంచి వెళ్ళి ఉన్న ఒక వ్యక్తిని తీసుకొని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి వెళ్ళి అక్కడ గుసగుసలు వస్తున్నాయని మనకు సమాచారం ఉంది. దాని ప్రకారం ఇవాళ ఇది మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే బహుశా వీరే అయి ఉంటారు. అందుకనే రేవంత్కు కూడా ఆ సమాచారం ఉండి టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి అని బయట నడుస్తుంది. ఇది చర్చ, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. బీజేపీ కొత్త ప్లాన్ మొదలుపెట్టింది, అవినీతి కుటుంబాల పాలన మీద పోరాటం అంటూ. అవినీతి ఏదైనా జరిగిందని చెప్పి ఒక లూపోల్ అని చెప్పేసి వాళ్ళకి అనుమానం జరిగితే సిబిఐ ఈడీని ప్రయోగిస్తున్నది, కుటుంబ పాలన అని చెప్పి ముద్ర వేస్తున్నది, ప్రతి చోట అట్లా చేసి గెలుస్తుందనేది. ఇప్పుడు మీ దగ్గర కూడా అంటే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ మీద అలాంటి ముద్ర వేసి అలాంటి భయపడిపించేసి గెలుస్తున్నారు. మొన్న 8కి 8 గెలిచారు, 8 ఎంపీలు కానీ 8 అలాంటిది ఏమన్నా ఉన్నదా? మీ సింపుల్ అండి. బీజేపీ
వాస్తవానికి అతిపెద్ద అవినీతి పార్టీ బీజేపీ ఈ దేశంలో. ఎన్నికలలో మనం చూస్తున్నాం, ఒక్కొక్క చోట ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారో మనం చూస్తున్నాం. కేవలం ఏదో మోడీకి కుటుంబం లేదు కాబట్టి అని చెప్పి తప్పించుకొని ప్రయత్నం చేస్తూ చేయకూడని దారుణాలన్నీ చేస్తున్నారు. ఇక్కడ అసలు ఏమి జరగకపోయినా, ఏమి లేకపోయినా ఉత్తది ఇంట్లో ఉన్నట్టు ఇప్పుడు నిన్ను కానీ మీ కెమెరామెన్ కానీ తీసుకుపోయి లోపడేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. కోర్టులో తేల్చుకోవాలి తర్వాత. అంత దారుణంగా అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తుంది బీజేపీ పార్టీ. ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. అది ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా మీడియాను కూడా మేనేజ్ చేస్తూ మొత్తం మీడియా హౌజెస్ని కూడా వాళ్ళ చేతులు పెట్టుకొని వాళ్ళని కూడా భయపెట్టించి, ఎందుకంటే ఐటీ ఉంది, ఈడీ ఉంది కాబట్టి ఇవేవి కూడా మనీ ట్రాన్సాక్షన్తో జరిగే విషయాలు మొత్తం కూడా మీడియాతో సహా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇలా భయపడే పరిస్థితికి వచ్చారు. ఓపెన్ కనబడుతుంది మనకు. మనం పొలిటికల్ పార్టీలు మీడియా హౌజెసే కాదు, పాపం ప్రైవేట్ పెట్టుబడిదారులను కూడా, ఇండస్ట్రియలిస్టులను కూడా దాన్ని పోయి పిలిచి మాట్లాడితే చలో ఇది నాకు ఇచ్చేయంటే నువ్వు ఇచ్చి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇవ్వకపోతే ఆయన చర్చలు అయిపోయి బయటకు వచ్చేటప్పటికే ఈడీ రెడీగా ఉంటుంది అలా గేట్ ముందట, ఐటీ రెడీగా ఉంది గేట్ ముందట. ఇది మనం చూస్తున్నాం, దేశంలో వింటున్నాం, ఎన్నో చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇప్పుడు జరగలే భారతదేశంలో. ఎమర్జెన్సీ కొద్ది రోజులు కాంగ్రెస్ చేసింది, అయిపోయింది. కాంగ్రెస్ నేర్పినవన్నీ వీళ్ళు మ్యాక్సిమం స్కేల్లో వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇక మా మీద వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళు ఎన్ని అయిపోయినాయి అస్త్రాలు మా మీద, అన్నీ ఓడిచిపోయినాయి చూసినాం. బీజేపీకి ఇక్కడ స్కోప్ లేదు తెలంగాణలో. మొన్న పార్లమెంట్దే హయ్యెస్ట్ పీక్ అది యానించి వెనక్కి. ఎందుకంటే చూసారు ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, వీళ్ళకి 8 వాళ్ళకి 8 సీట్లు ఇస్తే 2 బడ్జెట్లలో ₹1 తీసుకురాలి. ఇక్కడికి బీజేపీ పర్ఫార్మెన్స్ స్పష్టంగా కనబడుతుంది. ఇంకొకటి బహిరంగంగా తెలిసిపోయింది, రేవంత్ రెడ్డికి చీమ కూడా గుట్టకుండా మోడీని కాపాడుతున్నాడు అనే విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి కూడా మోడీని ఒక మాట అనకుండా, మోడీ వైపు పోకుండా మేనేజ్ చేసుకుంటున్నాడు స్పష్టంగా కనబడుతుంది. మీకు ప్రత్యక్ష ఉదాహరణలు, ఈడీ ఆఫీస్ ముందట కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయమని పిలిపించింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. పోతే ఏం మాట్లాడాలి, బీజేపీ మీద మాట్లాడాలి, ఈడీ మీద మాట్లాడాలి. కానీ ఆడికి పోయి కూడా అవకాశంలాగా తిరిగి మళ్ళీ మొదలుపెట్టి ఇట్లా ఈడీ అని చెప్పి కేసీఆర్. ఆ తర్వాత రాజ్భవన్ ముందట ధర్నా చేయమని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పిలుపు. రాజ్భవన్ ముందట కూడా పోయిండు, మంది బరవన్లు వేసుకొని పోయి మళ్ళీ ఆడ మాట్లాడేది కూడా కేసీఆర్ గారు. అంటే మోడీకి ఇష్టమైన పద్ధతుల్లో పనిచేస్తున్నాడు, మోడీకి చిన్న గింత ఇబ్బంది రాకుండా మాట్లాడుతున్నాడు. కనబడ్డాయి ఈ రాష్ట్ర ప్రజలకి. కాబట్టి ఇక కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి ఎన్ని నాటకాలు వేసినా టీఆర్ఎస్ని ఇక్కడ ఏం చేయలేరు, ఇక అయిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.